ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఈ ఏసీ డైకర్ వెహికల్ మన వర్క్షాప్కి అయితే వచ్చింది. ఏం ప్రాబ్లం తోటి అంటే రన్నింగ్లో ఆఫ్ అయిపోయింది. ఇది రన్నింగ్లో ఎందుకు ఆఫ్ అయిపోయింది వెహికల్ అంటే డైనమో బెడ్ అయితే విరిగిపోయింది. డైనమో బెడ్ విరిగిపోయి డైనమో బెల్ట్ ఎక్కడో రన్నింగ్లో పడిపోయింది. సో అలా డైనమో బెల్ట్ పోవడం వల్ల బ్యాటరీలో పవర్ మొత్తం పూర్తిగా అయిపోయి వెహికల్ రన్నింగ్లో ఆఫ్ అయిపోయింది. ఇదే మెయిన్ ప్రాబ్లం వెహికల్కి. సో పాత బెడ్ అయితే తీసేయడం అయితే జరిగింది బయటికి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ముందు ఈ డైనమో బెడ్ అయితే ఈ ప్రాంతంలో అయితే ఇరిగిపోయింది. ఇలా డైనమో బెడ్ విరిగిపోవడం ఈ వెహికల్స్లలో చాలా అరుదుగా వస్తుంది ఈ ప్రాబ్లం అనేది. సో ఆ అరుదుగా వచ్చే ప్రాబ్లం ఈ వెహికల్కి అయితే వచ్చింది. సో పాత బెడ్ పక్కకు పడేసి కొత్త బెడ్ అయితే వెహికల్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. సో కొత్త బెడ్డే కాదు, సో కొత్త బెల్ట్ కూడా తెప్పియడం అయితే జరిగింది. ఇదే కొత్త డైనమో బెల్ట్. సో బెడ్ ఫిట్ చేసిన తర్వాత ఈ బెడ్కి డైనమో అయితే ఫిట్ చేసిన. సో డైనమో ఫిట్ చేసిన తర్వాత డైనమో బెల్ట్ ఫిట్ చేసిన. సో డైనమో బెల్ట్ ఫిట్ చేసిన తర్వాత డైనమోకి సంబంధించిన వైరింగ్స్ అయితే ఇచ్చేసి వెహికల్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. వెహికల్ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో ఉంటా, మంచిది, బాయ్, జై హింద్.